Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Mark Telugu. ఇప్పుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ యాక్టెడ్ బై కిచ్చా సుదీప్, నవీన్ చంద్ర, సెయింట్ టైమ్ చాకో అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఈ మూవీ అనేది ఈరోజు చూడడం జరిగింది. నిన్నే రిలీజు తెలుగు వెర్షన్లో. కానీ ఎందుకో నిన్న చూసి చాలా వరకు పడలేదు. ఇంక ఈరోజు చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా 2 hours 20 minutes రన్ టైంతో చూసిన తర్వాత ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా ఛాంపియన్ మూవీ, సంబాలా, ఏసా, వృషభ, అనకొండ, దండోరా, పతంగ్, రాజాసాబ్ ట్రైలర్ రియాక్షన్, వృత్త, లవ్ యూ ముద్దు బాగుంది అని రివ్యూలు ఇచ్చి చెక్ చేయండి. ఇంకా స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, రేటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే 18 మంది పిల్లలు మిస్ అవుతారు. మళ్ళీ దానికి తోడు ఒక వీడియో కోసం ఒక విలన్ గ్రూప్ ఎదుగుతారు. దీనికి లింక్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా హీరో పోలీస్ ఆఫీసర్, సస్పెండ్ అయిన ఆఫీసర్ ఈ కేసును ఎలా ఛేదించాడని ఇంకా చూసిన తర్వాత నాకైతే మూవీ చాలా అంటే చాలా బాగుంది, అదిరిపోయింది. రొటీన్ అయినా కూడా ఎగ్జిక్యూషన్ బాగుంది. ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, రేటింగ్ గురించి మాట్లాడదాం. ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే కిచ్చా సుదీప్ గారు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా మ్యాక్స్ని మించిపోయి చేశారు. ఇంకా మ్యాక్స్ అనే మూవీని డైరెక్ట్ చేసింది. ఇంకొకటి వచ్చేసి నవీన్ చంద్ర గారు మెయిన్ విలన్ కింద చేశారు. ఆయన ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్లోను, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లోను చాలా అంటే చాలా బాగా చూపించారు. నెక్స్ట్ లెవెల్ విలనిజం. ఆయన అరుస్తేనే భయం వేసారు అంత విలనిజం. ఇంకా సెయింట్ టైమ్ చాకో గారిని 50% వాడుకున్నారు. అక్కడక్కడ కొన్నిటికి మిగతా 50% వాడుకోలేదు. అలా సగం ఎందుకు వాడుకున్నారో తెలియదు. అలా సగం వాడుకున్న ప్లేస్లో అయితే ఆయన యాక్టింగ్ అయితే బాగుంది. ఇంకొచ్చేసి డైరెక్టర్ విజయ్ కార్తికేయన్. ఇంకా ఈ డైరెక్టర్ వచ్చేసి ఫస్ట్ మూవీ వచ్చేసి మ్యాక్స్ సుదీప్ గారితోనే చేశారు, తన ఫస్ట్ మూవీ. ఇది సుదీప్ గారితో సెకండ్ మూవీ. మార్కు అంతకు మించి చూపించారని అయితే చెప్పచ్చు. ఇంకా అజనీష్ లోకనాథ్ గారు అంతే బాగా ప్రతి సీన్ని, ప్రతి ఎలివేషన్కి ఇతని మ్యూజిక్ చాలా అదిరిపోయింది. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఇంటర్వల్ దగ్గర అండ్ సెకండ్ హాఫ్లో ఆ లాస్ట్లో పిల్లల్ని కాపాడే సీన్ దగ్గర మాత్రం ఎమోషనల్ బీజియం బాగా వర్కౌట్ అయింది. కానీ కొన్ని చోట్ల లౌడ్ ఎక్కువ అయిపోయింది అనిపించింది మ్యూజిక్. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల లౌడ్ ఎక్కువ అయిపోయింది అనిపించింది. ఇంక ఈ మూవీ వచ్చేసి మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే సినిమాటోగ్రఫీ కూడా ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్స్ కనుక వస్తే ఈ మూవీ టాప్ స్పీడ్గా నిలిపింది. సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉన్నట్టు అనిపించింది. రొటీన్ స్టోరీ అండ్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది. ఖైదీ అండ్ మ్యాక్స్ అనే సినిమా సుదీప్ గారిది సినిమాలు గుర్తు చేస్తుంది. ఇంకొక ప్లస్ పాయింట్ మర్చిపోయాను. ఇంట్రడక్షన్ ఫైట్ ఏమో జస్ట్ ఒకే కింద ఉంటుంది. ఆ తర్వాత రోడ్డు మీద ఒక ఫైట్ ఉంటుంది. ఆ రోడ్డు మీద ఫోన్ నేల మీద పడకుండా కింద పట్టుకుంటూ రోడ్డు మీద పడకుండా చేసే ఫైట్ అదొకటి బాగుంటుంది. ఇంకా తర్వాత ఇంటర్వెల్ ఫైట్ బాగుంది. ఇంకా ప్రీ క్లైమాక్స్ దగ్గర వచ్చే జాతరలో ఫైట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా తర్వాత క్లైమాక్స్కి ముందు ప్రీ క్లైమాక్స్ ఫైట్, జాతర సీక్వెన్స్ ఒకటి, లాస్ట్లో నవీన్ చంద్ర అండ్ కిచ్చా సుదీప్ గారు కొట్టుకునే ఫైట్ ఒకటి చాలా అంటే బాగుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నా రేటింగ్ వచ్చేసి 4.8 out of 5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు అనిపించింది. ఈ మూవీ ఎంతమంది చూశారు, తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. రేటింగ్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.